యత్ త్వక్ అస్తి గతం పాపం దేహే తిష్టంతి వామకా. చేసిన పాపములన్నీ కూడా ఎముకలను, త్వక్ చర్మమును పట్టి ఉంటాయి. అందుకే అంత్యేష్టి సంస్కారం అయిపోయిన తరువాత ఆ అస్థులను తీసి పిడతలో పెట్టి దాచి తీసుకెళ్లి గంగలో కలుపుతూ ఉంటారు, ఆ పాపరాశి అక్కడతో పోవాలని. యత్ త్వక్ అస్తి గతం పాపం దేహే తిష్టంతి మామకా ప్రాశనం పంచగవ్యంచ. ఆ లోపల ఉన్న పాప రాశి ఎంత గొప్పగా దహించుకుపోతుందంటేట, అగ్ని తగిలితే ఇంధనం, ఓ కిరసనాయిలో పెట్రోలు అటువంటివి ఎలా భక్కున కాలిపోతాయో, ప్రాశనం పంచగవ్యస్య, పంచగవ్యం తగిలితే పాపరాశి ధ్వంసం అవుతుంది. పంచగవ్యం అంటే, గవ్యం అంటే గోవు నుండి స్రవించున్నది అని గుర్తు. గోవు నుండి వచ్చేటటువంటి పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము, గోమయము, వీటికి పాళ్ళు ఉంటాయి. ఎలా పడితే అలా కలపకూడదు, దానికి నిష్పత్తి ఉంటుంది. ఆ నిష్పత్తిలో కలుపుతారు. కలిపి ఒక్కొక్క దాన్ని పాత్రలోకి తీసుకుంటున్నప్పుడు కొన్ని మంత్రాలు చెప్తారు. మొత్తం క్రతువంతా కలిపి ఓ 20 నిమిషాలు ఎంతో 25 నిమిషాలు పడుతుంది.